ప్రతి దసరా పండగకి అలాగే సంక్రాంతి పండగకి చేసుకునేటటువంటి ఈ పిండి వంటలను మనం ఈరోజు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఈరోజు ఈ కారం పూసలను ప్రిపేర్ చేస్తున్నాను. మీరు తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా మనం ఇక్కడ కొంచెం కరివేపాకుని అలాగే కొద్దిగా జీలకర్రని తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని బాగా పౌడర్ లాగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఒక చిన్న గిన్నెని తీసుకొని మనం ఇందులోనికి బియ్యం పిండిని తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకుంటున్నాను. మీరు ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని తీసుకుంటారో అదే కప్పుతో ఒక 1 కప్పు వరకు శనగపిండిని తీసుకుంటే సరిపోతుంది. బియ్యం పిండి కొంచెం ఎక్కువ అయినా పర్వాలేదు, మనకు ఈ కారం పూసలు అనేటివి చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగానే వస్తాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ పౌడర్ని ఇందులోనికి వేసుకోవాలి. అలాగే కొద్దిగా టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిర్చి పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులోనికి బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోనికి చిటికడంతా వంట సోడాని కూడా వేసుకొని తగినన్ని నీళ్ళను వేసుకుంటూ ఈ పిండిని బాగా కలుపుకోవాలి. పిండి అనేది మనకి ఇక్కడ బాగా గట్టిగా ఉండకూడదు, అలాగే బాగా లూజ్గా ఉండకూడదు. సెమీ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మనం ఈ విధంగా కొంచెం బాగా మెత్తగా వచ్చేలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు నీళ్ళను అన్నింటినీ ఒకేసారి వేయకుండా కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండి అనేది ఏ విధంగా కన్సిస్టెన్సీ వస్తుందో చూసుకుంటూ మీరు నీళ్ళని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. మనం ఈ పిండిని కలిపిన తర్వాత ఒక 10 నిమిషాల వరకు పిండిని బాగా నాననివ్వాలి. ఇలా చేసుకున్నట్లయితే మనం వేసేటటువంటి కారం పూసలు అనేటివి చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా, మనకి ఇప్పుడు ఈ పిండి అనేది చాలా పర్ఫెక్ట్గా నానిపోయింది. ఈ విధంగా స్పూన్ని తీసుకొని మనం కారపూసలు వేసుకోవడానికి కావలసినటువంటి మిషన్ని తీసుకొని ఈ పిండి మొత్తాన్ని కూడా అందులోనికి వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను కొంచెం హోల్స్ అనేటివి ఇలా చిన్నగా ఉన్నటువంటి బిళ్ళను తీసుకొని ఇందులోనికి పెట్టాను. మీరు లావుగా ఉండేటి బిళ్ళను కూడా తీసుకొని వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి సైజు కావాలి అనుకుంటే అలాంటి బిళ్ళను పెట్టుకొని మీరు ఈ కారం పూసలని లేదంటే ఈ మురుకులని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా పైనుంచి క్లోజ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులోనికి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది మనకి ఇక్కడ బాగా హీట్ అవ్వాలి. ఆ తర్వాతనే మనం ఈ మిషన్లో పెట్టుకున్నటువంటి పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా ఆయిల్లో ప్రెస్ చేస్తే సరిపోతుంది. అలాగే ఇప్పుడు మనం వీటిని వెంటనే కదపకుండా ఒక 5 నిమిషాల వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఈ విధంగా ఒక చిన్న జాలి గరిటెను తీసుకొని ఒకవైపు నుంచి మరొక వైపుకి బాగా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం దీన్ని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మరొక వైపుకు మరొకసారి ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మనకు కలర్ అనేది చూడండి చాలా చక్కగా వచ్చింది కదా. ఈ విధంగా క్రిస్పీగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కాల్చిన తర్వాత మనం సపరేట్ చేసుకొని ఆయిల్లో నుంచి తీసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే ఎంతో సింపుల్గా చేసుకునేటటువంటి ఈ పిండి వంటకాలను చాలా సింపుల్గా అలాగే చాలా తక్కువ టైంలో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.